కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే టీఆర్ఎస్ అన్న చేసుకోవాలి లేదంటే బీఆర్ఎస్ అన్న చేసుకోవాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా సిల్వర్ జూబ్లీ చేస్తారు? అసలు సిల్వర్ జూబ్లీ చేయడానికి కానే కాదు కదా, ఓన్లీ 3 years ఫంక్షన్ చేసుకోవాలి, 25 years ఎలా చేస్తారు? అప్పుడేమో టీఆర్ఎస్ అని లేదు అని చెప్పిన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మరి ఇప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు మీరున్నారు దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం వరకు మీ పేరు ఆంజనేయులు. అవును సార్. ఇప్పుడు పేరు మార్చుకున్నారు అనుకుందాం, మనిషి అయితే సేమ్ కదా. కేసీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు స్టార్ట్ చేశారో అప్పుడు ప్రధానంగా నడిచిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మీరు అండ్ పాషల్ యాదవ్ గారు. అవును, మీరిద్దరే ముందుండి తర్వాత అందరినీ 1 by 1 తీసుకొచ్చిన రోజు మీరు. కానీ పార్టీలో చాలా మందికి వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు అలాంటి ప్రాధాన్యత కానీ ఆ హోదా కానీ ఇప్పటివరకు ఎవరికి దక్కలేదు. పార్టీ మొత్తంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల పాలనలో ఎవరు లేదు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఆయన చేసిన తప్పే అనుకోవచ్చు ఈ విషయంలో. అంటే కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుండేదంటే, ఉద్యమ కాలంలో ఉద్యమానికి ఎవరు పనికి వస్తారు, ఉద్యమానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు, తనకి ఎవరితో ఏం పని ఉంటుంది. ఇప్పుడు ఒక నాయకుడు ఏం చేస్తాడంటే ఆ పార్టీకి అవసరమైన రైట్ పర్సన్స్ని తనతో పెట్టుకుంటాడు. ఆంధ్రప్రదేశ్ పాలకుల పాలన మనకొద్దు, తెలంగాణ పాలనే కావాలి, తెలంగాణ కావాలి, మన స్టేట్ కోసం మనం కష్టపడాలి, తెలంగాణ వాదులే ఉండాలి, తెలంగాణ వాళ్ళే ఉండాలి అనుకున్నప్పుడు మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్ర వాళ్ళకు కూడా టీఆర్ఎస్ దాంట్లో సీటు పడుతుంది. అంటే గాంధీ గారు కానీ, ఇటు మాగంటి గోపీనాథ్ గారు, ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు కదా, ఓటర్స్ ఉన్నా సరే సీటు తెలంగాణ వాళ్ళకి వచ్చి ఇక్కడ ఎట్లుంటుంది అంటే రాజకీయాలలో అవసరాలు ఉంటాయి, గెలిచే పరిస్థితి ఉందా లేదా అని చూస్తారు తప్ప ఇంకేం పట్టించుకోరు. కానీ మనకు ఆంధ్ర పాలన వద్దు వాళ్ళ అది 2014తో అయిపోయింది కదా, మరి దానికోసం కొట్లాడి ఇంత. నేను అనేది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని ఎన్నడూ కేసీఆర్ అని వెళ్ళిపోవాలంట, వాళ్ళ పాలన వద్దు, పాలన వద్దు అని అంటే చక్రం తిప్పడం. గోరటెంకన్న పాట రాసింది కదా, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు కానీ సెక్రటేరియట్ లో కూర్చొని చక్రం తిప్పుడు కుదరదు అన్నాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలన్నా పార్టీ కంట్రోల్నే ఉంటారు కదా, వీళ్ళు లేకపోతే నా గవర్నమెంట్ పోతే పోనీ అని చెప్పి ఎవరు కూడా, నేను తెలంగాణ కోసం కొన్ని చేయాలనుకున్నా, అవి చేయాలనుకున్నప్పుడు నాకు అధికారం ముఖ్యం. ఎంతో కొంత కోరెడ్డి వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి దక్కింది, మరి గద్దర్కి ఎందుకు రెస్పెక్ట్ దక్కలేదు? అంటే మా ఉద్యమకారులలో కొంతమందిని ఆయన గుర్తించిండు, గౌరవించిండు. బట్ కొన్ని వ్యక్తిగతంగా ఆయన మైండ్లో కొన్ని ఉంటాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో దక్కని గౌరవం కాంగ్రెస్ పార్టీలో గద్దరానికి దక్కుతుందని చెప్పేసి వాదన వినిపిస్తున్నాయి. దీన్ని ఎంతవరకు లేదు? డెఫినెట్గా, ఎందుకంటే ఆయన చనిపోయిన నాడు కూడా లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టాలని చెప్పింది రేవంత్ రెడ్డి. ఆయన ఆ యాత్ర మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి లీడ్ చేశాడు. కేసీఆర్ గారు తీసుకున్న మాట కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచిలే అనగారిన కుటుంబాలకు న్యాయం చేస్తామని వచ్చేది. ఏ న్యాయం చేయలేకపోయింది, పైన వాళ్ళకే జరిగింది. ప్రధాన కారణం ఎందుకు చేశారు అలా? బీసీలలో చైతన్యం రానంత వరకు అట్లా జరుగుతుంది. తప్పు బీసీలు అంటారు, తప్పు బీసీలకు సోయలేదు. బీసీలు వాళ్ళ చేతి కింద మోచేతి నీళ్ళు తాగే వాళ్ళలాగానే ఉంటున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకుండా సరే ఆయన ఇప్పుడు ఈ 3 వచ్చినాం అనుకోండి, జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేసినాయి. అప్పుడు ఈయన లేడు, రేవంత్ రెడ్డి గారు లేకున్నా సరే ఒక్కసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందు మన కేసీఆర్ గారు ధరణి అని తీసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు భూభారతి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆయన జరిగిన స్కామ్లు వాళ్ళ కోసం చేసుకున్న ధరణిని ఇప్పుడు సరిదిద్ది ఇవన్నీ చేసి భూభారతి తీసుకొచ్చాము, దొరల కోసమే చేశాము అని చెప్పేసి వాళ్ళు ప్రజల కోసం చేశాము, దొరల పాలన జరిగిపోయింది, దీంట్లో దొరలు సేవ్ అయిపోయారు, ప్రజల అన్యాయం జరిగింది, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన వాదనతోటే భూభారతి తీసుకొచ్చిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే కౌలుదారులకు పొజిషన్ కాలం తీసేయడం అనేది అది ఖచ్చితంగా వెనకటి
వాళ్ళ పేర్లే వాళ్ళకి తీసేయడం వల్ల ఎంత నష్టం జరిగిందనేది ఒక సర్వే జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది మాత్రం ముమ్మాటికి కేసీఆర్ గారి తప్పు. రెండవది కౌలుదారులను గుర్తించకపోవడం కూడా తప్పే. కౌలుదారులు ఉన్నది వాస్తవం కదా. ఇంకోటి మీకు చెప్తున్నా ఫర్ ఇన్ఫర్మేషన్, సో కౌలుదారుల విషయంలో మాత్రం టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడము, వాళ్ళని పక్కన పెట్టడాన్ని నేను జీవితకాలం అంతా మర్చిపోలేను. కేసీఆర్ చేసిన ఒక 10 పెద్ద తప్పులలో ఇది టాప్లో ఉంటుంది. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉంది కరెంటు, కానీ ఇంత ముందుకు టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అవుతుందని చెప్పేసి దాని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడానికి సిద్ధమవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అండ్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. కాకపోతే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే టీఆర్ఎస్ అన్న చేసుకోవాలి, లేదంటే బీఆర్ఎస్ అన్న చేసుకోవాలి. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎలా సిల్వర్ జూబ్లీ చేస్తారు? అసలు సిల్వర్ జూబ్లీ చేయడానికి కానే కాదు కదా, ఓన్లీ 3 ఇయర్స్ ఫంక్షన్ చేసుకోవాలి, 25 ఇయర్స్ ఎలా చేస్తారు? అప్పుడేమో టీఆర్ఎస్ అని లేదు అని చెప్పిన కేటీఆర్ గారు మరి ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మీరున్నారు, దాదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితం వరకు మీ పేరు ఆంజనేయులు. అవును సార్. ఇప్పుడు పేరు మార్చుకున్నారు అనుకుందాం. మనిషి అయితే సేమ్ కదా, మనిషి సేమే, పేరు మారింది. పేరు మారితే మీ మొత్తం పోతుందా? పోదు కదా. వాళ్ళు ఏది మాట్లాడడం చేతగాక అది మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పేరు మారినా కూడా అది టీఆర్ఎస్ఏ. కాకుంటే టెక్నికల్గా ఒకవేళ కనుక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మారుస్తామనంటే ఇప్పటికే మారేది మళ్ళీ టీఆర్ఎస్. కాకపోతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ రూల్స్ ప్రకారంగా ఇప్పుడప్పుడే ఆ పేరు రాదు. బట్ ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కావాల్సిందే. సార్, ఇప్పుడు కేసీఆర్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు ప్రధానంగా నడిచిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి మీరు అండ్ పాషం యాదగిరి గారు. అవును, మీరిద్దరే ముందుండి తర్వాత అందరినీ 1 by 1 తీసుకొచ్చిన రోజులు మీరు. కానీ పార్టీలో చాలా మందికి వచ్చిన వాళ్ళకి ఇప్పటి వరకు అలాంటి ప్రాధాన్యత కానీ ఆ హోదా కానీ ఇప్పటివరకు ఎవరికి దక్కలేదు. పార్టీ మొత్తంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల పాలనలో ఎవరు లేరు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఆయన చేసిన తప్పే అనుకోవచ్చు ఈ విషయంలో. అంటే కేసీఆర్ గారి ఆలోచనలు ఎట్లుండేదంటే ఉద్యమ కాలంలో ఉద్యమానికి ఎవరు పనికి వస్తారు, ఉద్యమానికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎవరు, తనకి ఎవరితో ఏం పని ఉంటుంది. ఇప్పుడు ఒక నాయకుడు ఏం చేస్తాడంటే ఆ పార్టీకి అవసరమైన రైట్ పర్సన్స్ని తనతో పెట్టుకుంటాడు. కొందరిని బయట నుంచి సలహా తీసుకుంటాడు, ఎందుకంటే కొందరు ఫిట్ గారు, కొందరు మేము ఉండమని అంటారు. ఇప్పుడు యాదవ్ ఉన్నాడు, పాషం యాదగిరి, తన పార్టీలో అన్నాడు. తనకు కూడా ఎట్లుండే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా యాదన్న అని నోటి నిండా పిలిచేవాడు. తర్వాత ఎప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చేవాడు మమ్మల్ని తీసుకొని, నన్ను, ఇన్నయ్య గారిని. ఇప్పుడు నాతో పాటు ఇంకొక 3-4 ముఖ్యమైన పాత్ర వహించారు. అందులో ఇన్నయ్య గారు కూడా సీనియర్. ఓకే. అండ్ నాకంటే ముందే తెలంగాణ ఉద్యమం గురించి ఆలోచించి దగాపడ్డ తెలంగాణ రచనలు వరుసగా తీసుకొచ్చింది, అన్యాయాల మీద స్టడీ చేసింది ఆయనే. వాటి వల్ల ప్రేరణ పొందిన వాళ్ళల్లో నేను ఒకడిని. జయశంకర్ సార్తో కలిసి తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేయడంలో నాది కీలక పాత్ర. సో మేము ఇన్నయ్య గారు, నేను ఇచ్చిన, జయశంకర్ సార్ ఇచ్చిన ఇన్పుట్స్తోని, పాషం యాదగిరి గారి సలహాతోని టీఆర్ఎస్ ఏర్పడ్డది. కాబట్టి ఆయన పాత్ర కూడా కీలకం. లోపల పార్టీలో లేకపోవచ్చు, ఇన్నయ్య గారు 1 yearలో వెళ్ళిపోవచ్చు, జయశంకర్ గారు పార్టీలనే లేడు, కానీ ఆయన పాదాభివందనం చేసి ఆయన ఇచ్చిన సలహాలని తీసుకున్నవాడు కేసీఆర్. ఇట్లా సమిష్టి కృషి, మాసోనాచారి, తర్వాత బోయినపల్లి హనుమంతరావు ఉండే, ఆయన కజిన్ నిమ్మ నరసింహారెడ్డి ఉండే, మేము అందరం కూడా ముందున్నాం. అయితే ఉద్యమకారునికి ఏంటంటే ఉద్యమానికి ఎవరు పనికొస్తారో అందరినీ తీసుకొని పోయిండు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో రాజకీయ పార్టీ పెట్టేప్పుడు ఉద్యమకారులు ఎమ్మెల్యేలు గెలవలేకపోవచ్చు. ఓకే. ఉదాహరణ కాళోజీ నారాయణరావు గారు 78లో వెంగళరావుకు వ్యతిరేకంగా సత్తుపల్లి పోయి పోటీ చేశాడు, గెలవలేదు. అంటే ఉద్యమకారులకు గౌరవం ఉంటుంది కానీ ఓటు వేయరు, ఎందుకంటే వేస్తే గెలుతాడో లేదో. ఉద్యమకారులు పైసలు ఖర్చు పెట్టారు, దొంగ ఓట్లు వేయించారు. కానీ ఎలక్షన్లు వచ్చేసరికి గెలుపు గుర్రాల గురించి ఆలోచిస్తారు. ఆ పార్టీ బతకాలి, ఆ పార్టీ అధికారంలోకి రావాలి అన్నప్పుడు ఎవరు గెలవగలుగుతారు, ఎవరికి జనాల్లో బాగా పేరుంది. గెలిచినాక కూడా ఆ పార్టీ స్ట్రెంత్ తక్కువ వచ్చింది అనుకో, ఇప్పుడు 63 వచ్చినాయి. అప్పటికే ఓటుకున్నోడు కేసులో స్టీఫెన్
తన దిక్కు తిప్పుకోవడానికి లంచం ఆశ చూపి జైలు పాలైంది రేవంత్ రెడ్డి. ఇంకా ఇట్లనే వదిలేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలను కూడా మింగేస్తారని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా తీసుకొచ్చి మంత్రిని చేశాడు. ఎందుకంటే ఆయన మీదకి అగనిస్ట్గా బూతులు తిట్టిన వ్యక్తిని అయినా కూడా ఎందుకంటే ఆ రోజు ఆయన తక్షణ అవసరం ఏంది, పార్టీని కాపాడుకోవాలి, అధికారాన్ని కాపాడుకోవాలి. అందుకని అంతకుముందు ఆలోచన లేకుండే కాంగ్రెస్ టీడీపీని కూడా లేకుండా చేయాలి, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో మెరిట్ చేశాడు. ఓకే. సో ఆ రోజుల్లో అది అవసరమే ఆయనకు. అది సరే, ఇంతవరకు ఎంత అవసరం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ పాలకుల పాలన మనకొద్దు, తెలంగాణ పాలనే కావాలి, తెలంగాణ కావాలి, మన స్టేట్ కోసం మనం కష్టపడాలి, తెలంగాణ వాదులే ఉండాలి, తెలంగాణ వాళ్ళే ఉండాలి అనుకున్నప్పుడు మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్ర వాళ్ళకు కూడా టీఆర్ఎస్ దాంట్లో సీటు పడుతుంది. అటు గాంధీ గారు కానీ ఇటు మాగంటి గోపీనాథ్ గారు అంటే ఆంధ్ర ఓటర్స్ ఉన్నారు కదా, ఓటర్స్ ఉన్నా సరే సీటు తెలంగాణ వాళ్ళకి వచ్చి ఇక్కడ ఎట్లుంటుంది అంటే రాజకీయాలలో అవసరాలు ఉంటాయి, గెలిచే పరిస్థితి ఉందా లేదా అని చూస్తారు తప్ప ఇంకేం పట్టించుకోరు. ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఇతను దొంగన లంగన మంచోడా, ఇతని ఉద్యమకాలంలో మనకు ద్రోహం చేసిండా, రాళ్ళతో కొట్టించిండా, ఇవన్నీ ఏం చూడరు. రాజకీయాలలో గుర్తుపెట్టుకోండి, ఈనాటి రాజకీయాల గురించి చెప్తున్నా. కృతజ్ఞత ఉండదు, విశ్వాసాలు ఉండవు, నమ్మకాలు ఉండవు, ఉండేదంతా కూడా ఓన్లీ అవసరాలు. ఎప్పటికి ఏది అవసరమో అదే చేస్తారు. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ తెలుగుదేశంలో, గాంధీ ఈయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు గోపీనాథ్ గారు. కానీ మనకు ఆంధ్ర పాలన వద్దు వాళ్ళ అది 2014తో అయిపోయింది కదా. మరి దానికోసం కొట్లాడి ఇంత నేను అనేది ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలని ఎన్నడూ కేసీఆర్ అని వెళ్ళిపోవాలండి కదా, వాళ్ళ పాలన వద్దు ఉన్నది పాలన వద్దు అని అంటే చక్రం తిప్పడం. గోరటెంకన్న పాట రాసింది కదా, రావచ్చు పోవచ్చు రొయ్యలు అమ్ముకోవచ్చు కానీ సెక్రటేరియట్లో కూర్చొని చక్రం తిప్పుడు కుదరదు అన్నాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలన్నా పార్టీ కంట్రోల్నే ఉంటారు కదా, ఓకే, వాళ్ళు పార్టీకి భిన్నంగా పోరు కదా. సరే, ఇప్పుడు పార్టీ వరకు భిన్నంగా ఉన్నట్టయితే లోకల్గా ఇప్పుడు లోకల్ కేటగిరీ ఉంది. ఇప్పుడు బస్తీ లీడర్స్ ఉంటారు, ఒక ఏరియాకి లీడర్స్ ఉంటారు, వీళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టే కదా. ఇప్పుడు ఒక ఆంధ్ర పాలిటిక్స్లో అన్యాయం అనేది సహజం కదా, ఎందుకంటే పార్టీ కార్యకర్తలు ఖైరతాబాద్ నియోజకవర్గంలో వందల సంఖ్యలో ఉన్నారు. ఒక్కడికే కదా ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చేది. ఎమ్మెల్యే ఛాన్స్ ఇచ్చేది ఒక్కరికి, కాకపోతే ఆ ఎమ్మెల్యే ఆయన వర్గాలకు ఇప్పుడు కొంతమంది తీసుకున్నట్టే మాగంటి గోపీనాథ్ గారు తీసుకుంటే ఒక అతన్ని అక్కడ ఆంధ్రకు సంబంధించిన వ్యక్తికే ఒక ఆయన ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఏ పరిస్థితుల్లో వచ్చింది టీఆర్ఎస్కు సంఖ్య సరిగ్గా లేనప్పుడు ఈ పార్టీకి వచ్చి పార్టీని కాపాడిన దానిలో ఆయన ఒకడు. ఓకే, బాపు ఆయన కూడా అంతే. షేర్లింగపల్లి గాంధీ కూడా ఈ పార్టీకి సంఖ్య సరిగా లేనప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మోసం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడును వీక్ చేయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలనే ఇందులోకి తీసుకొచ్చాడు. తన అవసరం కోసం తీసుకొచ్చినప్పుడు మాట ఇచ్చాడు, నెక్స్ట్ మీకే మళ్ళీ టికెట్ ఇస్తాను, మిమ్మల్ని గెలిపిస్తాను. మరి ఆ మాట నిలబెట్టుకోవాలి కదా ఆయన. రాజకీయాలలో అందుకే అంటున్నా, మనం ప్రశ్నించడానికి లేదుగా, ఇవన్నీ కూడా సహజం అయిపోయినాయి, అవసరాలు అంతే. వీళ్ళు లేకపోతే నా గవర్నమెంట్ పోతే పోనీ అని చెప్పి ఎవరు కూడా, నేను తెలంగాణ కోసం కొన్ని చేయాలనుకున్నా, అవి చేయాలనుకున్నప్పుడు నాకు అధికారం ముఖ్యం అన్నప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది. ఎవరన్నా ఎలక్షన్ నియమాల ప్రకారం పోటీ చేసి గెలిచే వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి వాళ్ళు ఉన్నారా? మీకు ఒకటి చెప్తాను, నేను 100 రూపాయలతో ఎమ్మెల్యే అయ్యాడు వావిలాల గోపాలకృష్ణ, 100 రూపాయలే. మరి ఈ రోజుల్లో అట్లా సాధ్యమవుతుందా? ఎలక్షన్ కమిషన్ చెప్పిన రూల్ ప్రకారం ఎవ్వరు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా గెలిచే పరిస్థితి లేదు. సరే, ఇలా చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీ అండ్ బిఆర్ఎస్ లో అయిన తర్వాత ఆయన మొత్తం మీద ముందర నుంచి నడిపించి ఆయన గొంతును వినిపిస్తూ, గద్దరన్న గొంతును వినిపిస్తూ ముందుకు వచ్చిన వ్యక్తులలో ప్రధాన వ్యక్తి గద్దరన్న. ఆయనకు టిఆర్ఎస్ పార్టీలో గౌరవం దక్కలేదు, ఎంతో కొంత కోరడీఎం కన్నకు పదవి దక్కింది. మరి గద్దరన్నకి ఎందుకు రెస్పెక్ట్ దక్కలేదు అంటే, మా ఉద్యమకారులలో కొంతమందిని ఆయన గుర్తించండు, గౌరవించండు. బట్ కొన్ని వ్యక్తిగతంగా ఆయన మైండ్లో కొన్ని ఉంటాయి. ఉదాహరణకు ఆయన ఎక్కడ చెప్పలేదు, బట్ నేను గెస్ చేసి చెప్తున్నా. ఖమ్మంలో ఆయనకు మిస్గైడ్ చేసి మంచినీళ్ళు ఇవ్వమంటే జ్యూస్ ఇచ్చినప్పుడు ఇట్లా నోట్లో పెట్టుకొని టాబ్లెట్ వేసుకున్నాడు కాబట్టి ఒక బుక్క దాగా ఆడ పెట్టేసిండు, నన్ను మోసం చేస్తున్నారు పోలీసులని. ఆ టైంకే గద్దరు ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, శివయాత్ర చేయించాడు ఉస్మానియా పిల్లలతోనే ఆయన వెనకాల ఉండి. ఇవన్నీ కూడా ఆయన మైండ్లో ఉంటాయి కదా. నాతో ఇట్లా బిహేవ్ చేశాడు, అట్లాంటివి ఉండవచ్చు, చెప్పలేము. అందుకే ఆయనను ఇంటి బయట కూర్చున్నా కూడా లోపలికి రాలేదు ఆయన. కొన్ని అట్లాంటివి జరిగి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్యన అయితే తర్వాత కాలంలో బాగానే ఉండేది.
అంతకుముందు ఉద్యమ కాలంలో కూడా గద్దర్ చెప్పిన వాళ్ళు టికెట్లు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కనకారెడ్డి ఉండే, గద్దర్ రికమెండ్ చేస్తేనే ఇచ్చాడు అనే టికెట్. ఓకే. కాబట్టి మంచి సంబంధాలు ఉండే. కానీ ఆ జేఏసీ టైంలో ఆ దీక్ష విరమణప్పుడు ఏదో జరిగింది, ఇద్దరి మధ్యలో కొద్ది అభిప్రాయ భేదాలు వచ్చినాయి, లేదా మనసులో అయినా పెట్టుకొని ఉంటాడు, ఇట్లా గ్యాప్ వచ్చింది. గోరటెంకన్నతో అటువంటి గ్యాప్ ఏం రాలే. కానీ గోరటెంకన్న సాహిత్యాన్ని, గద్దర్ సాహిత్యాన్ని కూడా కేసీఆర్ బాగా ప్రేమిస్తాడు. అవును. ఆయన కార్లో పోయేటప్పుడు కూడా ఇద్దరు పాటలు ఉంటాయి. కాబట్టి ఆయన సాహితీవేత్తగా ఇద్దరంటే అభిమానమే. బట్ ఆ ఇంటి ముందర ఎందుకు కూర్చోబెట్టిండు, లోపలికి ఎందుకు రానిలేదు అనడానికి కారణం ఆయన చెప్పాల్సి ఉంటే ఆయన చెప్పలేదు. గద్దర్ ప్రొటెస్ట్ చేసి వెళ్ళిపోయాడు. అది ఆ డిఫరెన్స్ ఉండే. బట్ ఇంకా చాలామంది, ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ మొదటి పాట రాశాడు, ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ. ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఆఫర్ రాలే. సింబాలిక్ ఏంటంటే ఒక కవికి ఇద్దాము అని అనుకుని గోరటెంకన్నకి ఇచ్చారు. సార్ ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో దక్కని గౌరవం కాంగ్రెస్ పార్టీలో గద్దరానికి దక్కుతుందని చెప్పేసి వాదన వినిపిస్తున్నాయి. దీన్ని ఎంతవరకు మీరు డెఫినెట్గా, ఎందుకంటే ఆయన చనిపోయిన నాడు కూడా లాల్ బహదూర్ స్టేడియంలో పెట్టాలని చెప్పింది రేవంత్ రెడ్డి. ఆయన ఆ యాత్ర మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి లీడ్ చేశాడు. డైరెక్ట్ రాహుల్ గాంధీతోనే సంబంధం పెట్టుకొని కాంగ్రెస్కి మద్దతు ఇచ్చాడు గద్దర్. ఏది 2018 ఎలక్షన్స్లో. ఆయన కొడుకు కూడా కాంగ్రెస్లోనే ఉండే, సూర్యం. బిడ్డకు మొన్న కంటోన్మెంట్ టికెట్ ఇచ్చారు. ఆ ఫ్యామిలీ మొత్తం తర్వాత కాలంలో కాంగ్రెస్తోనే ఉంది. కాబట్టి బీఆర్ఎస్ లో అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ లో వెళ్ళారంట. ఎప్పుడు ఆయన బీఆర్ఎస్ లో రావడానికి ట్రై చేయలేదు గద్దర్. కేసీఆర్ ఎప్పుడు ఆయన ఆహ్వానించలేదు. బట్ తర్వాత కాలంలో ఆయన టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ వేదిక మీద చంద్రబాబుతోని కాంగ్రెస్ నాయకులతోని గద్దర్ స్టేజ్ మీద ఉన్నాడు. రాహుల్ గాంధీ బుక్కకు ముద్దు పెట్టాడు. సరే, ఏది ఏమైనా కూడా ఆయన వ్యక్తిగత ఇష్టం అది. ఒకప్పుడు పీపుల్స్ వార్లో ఉన్న తర్వాత కాలంలో తెలంగాణ అంటే చంద్రబాబు నాయుడు ఆయన కాల్చి చంపాలని చూసినా కూడా మళ్ళీ ఆయన అన్నింటినీ దిగమింగి ఆ స్టేజ్ మీదకి పోయాడు. ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, గద్దర్ ఎందుకు ఇట్లా స్టేజ్ మీద పోయాడు, ఎందుకు కాంగ్రెస్తో అంటగా. అది ఆయన వ్యక్తిగత ఇష్టం. ఆయన ఎప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాడు. లాస్ట్ డేస్లో రాజ్యాంగం చేతిలో పట్టుకునేది ఎప్పుడు. సో రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఏ పార్టీలనైనా సపోర్ట్ చేసే హక్కు కానీ, చేరే హక్కు కానీ ఆయనకు ఉంది. కాకుంటే మాలాంటి వాళ్ళకు కొద్దిగా మనసు బాధపడ్డది. జీవితం అంతా వాళ్ళకి అగెనిస్ట్గా పోరాడి ఇలా వాళ్ళ డ్యాస్ల మీద పోడేది, తనను కాల్చిన వాడిని మళ్ళీ తను వాళ్ళ మద్దతు ఇచ్చుడేంది, ఇట్లాంటివన్నీ మాకు ఉండేది. బట్ గద్దర్ ఇష్టం అది. కాకపోతే ఆ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్తో ఉంది. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు సహకారాన్ని అందిస్తున్నాడు. గద్దర్కి ₹1 కోటి ప్రకటించాడు. ఈజ్ డిజర్వ్డ్. నిజంగానే రేవంత్ రెడ్డి చేసిన కొన్ని మంచి పనులలో వీళ్ళని గుర్తించి ఇవ్వడం, ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉన్నది. బట్ ఆ 9 మందికైనా ఇవ్వడం, వల్ల గద్దర్ ఉండడం, అశోక్ తేజ ఫాదర్ ఉండడం, సుద్దాల, వీళ్ళంతా ఇవన్నీ మంచి. జయరాజు, వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేద్దాం. ఎమ్మెల్సీ టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది గవర్నర్ కోటాల గోరటెంకన్నకు అని చెప్పి పక్కకు పెట్టలేదు. ఆయనకు కూడా 1 crore అనౌన్స్ చేశారు. ఇంక ఇప్పటివరకు ఇవ్వలేదు, బట్ ఇస్తారు, 80% ఇస్తారు. బట్ ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉండే. సో గద్దర్ జీవితం అంతా త్యాగం చేసిండు కాబట్టి ఆయన ఈజ్ డిజర్వ్. కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెం ఆయన పట్ల పాజిటివ్ ఉన్నాడు. నంది అవార్డు బదులు గద్దర్ అవార్డ్స్ పెట్టాడు. నేను దాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశాను. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు పర్టికులర్ చూసుకుంటే ఓన్లీ మనకి ఇప్పటివరకు గెలిచిన వరకు అయితే చూసుకుంటే రంగారెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉమ్మడి జిల్లాలో మాత్రం గెలిచారు. ఎక్కడైతే మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో గెలిచిన దాఖలాలు చాలా తక్కువ. ఆ చేసిన తప్పుని రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఏమైనా చేస్తున్నారా? ఎలా రెక్టిఫై చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? అసలు నెక్స్ట్ ఎలక్షన్కు ప్రణాళిక ఏంటి? కేసీఆర్ తప్పు చేసి ఓడిపోయాడని నేను అనుకోవట్లేదు. ప్రజలు కేసీఆర్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ప్రజలు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువ శాతం ఏమి వ్యతిరేకం రాలే. ఇప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు, రెండోసారి గెలిచినప్పుడు 50% కంటే ఎక్కువ వచ్చినాయా, లేకపోతే 45% వచ్చినాయా ఓట్లు? 50% కంటే ఎక్కువ రాలేదు. గవే 40%, 42%, 45%. 50% కంటే ఎక్కువ రాలేదు. 50% రాలేదు. ఇది ఎందుకంటే కొన్ని స్థానాల్లో వచ్చి ఉంటాయి, కొన్ని స్థానాల్లో ఇంకా తక్కువ వచ్చి ఉంటాయి. బట్ ట్రయాంగిల్ పోటీ ఉన్నప్పుడు 40% ఉన్నా కూడా గెలుస్తారు. మొన్నటిసారి నరేంద్ర మోడీ ఏం చేసిండంటే ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చేశాడు. ఆయన ఏం చేసిండు, ఆయన ఎన్నుకో తగ్గిండు, బండి సంజయ్ దించేసిండు. తర్వాత 35-40 స్థానాల్లో పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే
15 స్థానాల్లోనే గట్టి పోటీ పెట్టాడు. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా 10-15 స్థానాలకే పరిమితం అయింది. ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫైట్ లేదో, ఆ ట్రయాంగిల్ ఫైట్ లేనప్పుడు ఏమైందంటే యాంటీ ఇన్కంబెన్స్ అంతా ఒక దిక్కే పోతుంది. అట్లా ఆయన ఓడిపోయింది తప్ప ఈయనకున్న రైతులంతా ఈయనకు అనుకూలంగానే ఓట్లేశారు. కాకుంటే సోషల్ మీడియా దుష్ప్రచారము, అబద్ధాలు, వీటన్నిటి వల్ల. ఇంకోటి ఆశలు. రేవంత్ రెడ్డి ఎప్పుడైతే 15,000 ఇస్తా అన్నాడో, పెన్షన్ డబల్ చేస్తా అన్నాడో, మనకి ఎక్కువ వస్తాయి కదా. 2 సార్లు వేసినాం చాలు కేసీఆర్కు. ఆయన మనకి పెన్షన్ ఇచ్చినందుకు, రైతు బంధు ఇచ్చినందుకు 2వ సారి కూడా గెలిపించినాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా, ఒకసారి అయితే పోయేదేమన్నది కాంగ్రెస్ అని చెప్పి వేశారు. అట్లా పొరపాటు పడ్డారు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ వాళ్ళు అనుభవిస్తూ కూడా ప్రతి కుటుంబం ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందింది. నాకు తెలిసి ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొందిన కుటుంబం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయనను వదిలించుకోవాల్సిన అవసరం లేకుండే. సార్, కొందరు దీంట్లో కొంతమంది విశ్లేషకులు ఏమంటారంటే, అంటే గ్రామ స్థాయిలో కాదు, కొంతమంది పెద్దల విశ్లేషకులు ఏమంటారంటే, ఒక ఏరియాకి ఎమ్మెల్యే నిలబడి సీట్ ఇస్తున్నామో ఎమ్మెల్యే నిలబడాలి అంటే ముందు వీళ్ళు పెద్దలు, అటు కాంగ్రెస్ అవ్వచ్చు, ఇటు బీజేపీ అవ్వచ్చు, ఇటు బీఆర్ఎస్ అవ్వచ్చు, ఇంకా అదర్ పార్టీ అవ్వచ్చు, పెద్దలు కూర్చొని ఈ ఏరియాలో ఎమ్మెల్యే గెలవాలి అంటే స్ట్రెంత్ ఉన్న పర్సన్ కూర్చోబెట్టి, స్ట్రెంత్ లేని పర్సన్కు వేరే వాళ్ళకు ఇద్దరికి ఇచ్చి ముందే డిక్లేర్ చేసి కూర్చోబెడతారు. వీళ్ళ ఇన్నర్ వర్గము మాట్లాడుకున్న తర్వాతనే 100% గెలుస్తాడు, గెలవడు అని చెప్పేసి వీళ్ళు అనాలిసిస్ ప్రకారము చేసిన తర్వాతనే గెలుస్తారు అని చెప్పేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి బరిలోకి దిగుతారు. 100% ఓటింగ్ అక్కడ దీనికి ఉంటుంది, వీళ్ళని పెట్టిన వేస్ట్ అని వీళ్ళ 3 పార్టీలు ఇన్నర్ వర్గం మాట్లాడుకొని కూర్చోబెడతారు అని చెప్పేసి. లేదు, అట్లా ఉండదు. ఏ పార్టీకి ఆ పార్టీకి స్ట్రాటజీస్ ఉంటాయి. 3 పార్టీలు కలిసి కూర్చోబెట్టి మాట్లాడేది అసలే ఉండదు. 3 పార్టీలు ఒక్కటి కావడం అసలే జరగదు. పార్టీలు ఒక్కటి కావడం, వీళ్ళ దీంట్లో ఉన్న పెద్దలు వీళ్ళ విశ్లేషణ ప్రకారము ఉండదు, కూర్చోబెడతారు. లేదు, ఏ పార్టీ తన పార్టీ క్యాండిడేట్ను పెడుతుంది. ఒకటేమో గెలిపించుకోవాలనుకుంటుంది. ఎలక్షన్లో ఎట్లుంటుంది అంటే మైండ్ సైకాలజీ, ఒక ఇండిపెండెంట్ పర్సన్ కూడా నిలబడంగానే ఆయన ముందట ఎవరు నువ్వు ఓడిపోతామని చెప్పారు, మా మద్దతు నీకే అంటారు. ఆయనకి గర్వం తలకెక్కి నేను గెలుస్తాను అనుకుంటాడు. ఇల్లు అమ్ముకుంటాడు, భార్య పుస్తకాలు అమ్ముతాడు, అని తీసుకొచ్చి పెడతాడు. లాస్ట్కి రిజల్ట్ చూస్తే 500 ఓట్లు కూడా ఉంటాయి. నేను కూడా ఒక 82 ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత 83లో ఎన్నికలు జరిగినాయి. తర్వాత 85లో జరిగినాయి బై ఎలక్షన్స్, ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు. అయితే ఆ 2 సార్లు నేను స్టేషన్ గన్పూర్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ని ఇక్కడ నుంచి తీసుకుపోయి నిలబెట్టాను. 2 సార్లు నేను చూశాను. ఎట్లా ఉంటుంది అంటే ఊపు, ఎక్కడ పోయినా నువ్వే గెలుతావు అన్న అంటారు జనం. పెట్టే ఇస్తే 1500-1300 ఓట్లు రాలేదు. అంటే ఎవరికి వాళ్ళు గెలిపించుకోవాలనుకుంటారు. ఓసారి అవతల వాడిని ఒడగొట్టడానికి కూడా కొంతమందిని పోటీ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. టీఆర్ఎస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్లో ఉన్న టికెట్ రాని అభ్యర్థులను చూస్తుంది, ఇండిపెండెంట్ నామినేషన్ వేస్తుంది, మేమే ఇస్తాం ఖర్చులు మీరు పెట్టుకోండి అంటుంది. కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుంది. టీఆర్ఎస్లో పోటీ ఎవరైతే టికెట్ రాదో వాళ్ళను రిజైన్ చేయించి ఇండిపెండెంట్లో పెడుతుంది. ఇట్లాంటి టాక్టిక్స్ ఉంటాయి, కానీ అందరు కలిసి అట్లా డిసైడ్ చేయడం అయితే ఉండదు. సార్, ఇంకోటి, ఎప్పుడు ఏ పార్టీ అయినా సరే ఒకటే గలంతో అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది, న్యాయం చేస్తా అని చెప్పేసి పోరాడడానికి మేము ముందుకు వస్తున్నామని మాట్లాడే వ్యక్తులు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి అన్యాయం జరుగుతుంది తప్ప పై వర్గాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఈ నినాదంతో ముందుకు వస్తారు, కానీ చేసేది మాత్రం వీళ్ళకి అన్యాయమే, వీళ్ళకి మాత్రం న్యాయం చేస్తుంటారు. మాటలు మాత్రం వీళ్ళకే ఉంటాయి, అన్యాయం మాత్రం వీళ్ళకే ఉంటారు. ఎందుకు చేస్తారు ఇట్లా? అది కూడా కేసీఆర్ గారు తీసుకున్న మాట కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచిలే అనగారిన కుటుంబాలకు న్యాయం చేస్తామనే వచ్చేది. ఏ న్యాయం చేయలేకపోయింది, పైన వాళ్ళకే జరిగింది. ప్రధాన కారణం ఎందుకు చేశారు అలా? బీసీలలో చైతన్యం రానంత వరకు అట్లా జరుగుతుంది. తప్పు బీసీలు అంటారు. తప్పు బీసీలది. బీసీలకు సోయలేదు. బీసీలు వాళ్ళ చేతి కింద మోచేతి నీళ్ళు తాగే వాళ్ళలాగానే ఉంటున్నారు. ఎన్నిసార్లు అన్యాయం చేసినా తన్నినా మళ్ళీ పోయి వాళ్ళ కళ్ళ దగ్గరనే పడి ఉంటున్నారు. బీసీలల్లో ఒక ఓల్డ్ లీడర్షిప్ ఉన్నంత వరకు యువకులలో చైతన్యం ఉన్నది, యువకులు మండిపడుతున్నారు, యువకులలో కోపం ఉంది, ఉద్యోగులలో కోపం ఉంది, విద్యావంతులలో కోపం ఉంది. కానీ లీడర్షిప్ అంతా కుల సంఘాలు ఎవరి చేతుల్లో ఉంది? మళ్ళీ వెనకటి నాయకుల చేతుల్లో ఉంది. వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళు ఆ దొరల చేతి కింద పెరిగిన వాళ్ళే కదా. ఇంకా అటువంటిప్పుడు వాళ్ళ జీన్సులనే ఆ బానిస మనస్తత్వం ఉన్నది.
ఆ బానిస మనస్తత్వం ఉన్న రోజులు బానిసల్లానే చూస్తారు వాళ్ళు. రోజు రోజుకి ఏంటంటే కొంచెం సంస్కరణ ఎక్కువైతే ఉంటుంది. ఉదాహరణ సంస్కరణలు అంటాం, రిఫార్మ్స్. ఉదాహరణకు అంతకుముందు ఇట్లాంటివి పెట్టి కొంత స్కాలర్షిప్లు ఇచ్చేది. కేసీఆర్ వచ్చినాక విదేశాల పంపుడు కొంత యాడ్ చేశాడు. అంతకుముందు వాళ్ళు సబ్సిడీలు ఇచ్చేటోళ్ళు. కేసీఆర్ వచ్చినాక గొర్రెలను, పిల్లల్ని, చాప పిల్లల్ని ఇట్లాంటివి కొన్ని ఎంకరేజ్ చేశాడు. కేసీఆర్ కొంతవరకు మనము జీవన ప్రమాణాలు పెంచడానికి కొంత సిన్సియర్గా పనిచేసిన దానిలో మిగతా వాళ్ళకంటే కేసీఆర్ బెటర్. బట్ పరిపాలనలో భాగస్వామ్యం కానీ వాళ్ళను ఇంకా ఉదాహరణ గొర్రెలు ఇచ్చే బదులు గొర్రెలది ఒక పరిశ్రమ పెట్టి అల్కబీర్లో ఎట్లయితే ఒక పశువు పోతే తూకం ఎంటుకల దగ్గర నుంచి కొమ్మల దాకా మలినాలు, పేగుళ్ళల్లో ఉన్న మలమూత్రాలు కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారు. అటువంటి ప్రయత్నం గొర్రెల విషయంలో జరగలేదు. గొర్రెల నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఉంటాయి, ఉన్ని పరిశ్రమ ఉంటుంది, ఏం చేయలేదు, ఓన్లీ గొర్రెలు ఇచ్చాడు. చేపలది కూడా ఫ్రెష్ వాటర్ ఫిష్లను ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇక్కడ చేపలు పచ్చడి పెట్టించి పంపచ్చు, చేపల నుంచి నూనె తీయచ్చు, రకరకాల ఇండస్ట్రీస్ పెట్టవచ్చు, ఆగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్. అవేం జరగలేదు. అంటే ఇవన్నీ చేసి ఉంటే మిగతా వాళ్ళకంటే కేసీఆర్ చాలా భిన్నంగా చేశాడు అని చెప్పడానికి ఉండేది. బట్ బీసీ ముఖ్యమంత్రి అయితే తప్ప ఇటువంటి ఆలోచనలు బీసీల గురించి ఎవరు చేయరు. బీసీ ముఖ్యమంత్రి కోసం ఏ 4 బీసీలు ఉన్నా కూడా 4 గ్రూపులు అవుతాయి. దానికి కారణం ఏంటంటే అగ్రకులాలు వీళ్ళను యూనిటీ కానియవు. వీళ్ళు కూడా వాళ్ళకి ఏజెంట్లాగానే బిహేవ్ చేస్తాడు. ఒకటి ఆర్థిక సమస్యలు, ఎదగాలనే ఆలోచన ఉండదు. బ్యాక్వర్డ్ అంటే నిజంగానే బ్యాక్వర్డ్ అనుకుంటాడు. నీ మనసులో ఆ కోరికే ఉండదు. డబ్బు పంచినప్పుడు బీసీలతోనే పంచిస్తారు. బీసీలతో పంచిస్తే అమ్మో గెలవాలంటే 30 కోట్లు పెట్టాలి, 20 కోట్లు పెట్టాలి. వాడు మనసులోకి వెళ్ళి చంపుకుంటాడు ఆ కోరిక. ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడ పోతాం? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటిదాకానేమో వన్ సైడ్ ఉంటుంది. బీజేపీ కొద్దిగా తెలంగాణలో పుంజుకుంది. అంటే ఇప్పుడు ఈ 2018 ఎలక్షన్లో బీజేపీ కొద్దిగా పుంజుకొని కొన్ని సీట్లు రావడం జరిగింది. ఇటు ఎంపీ సీట్లైనా అటు ఎమ్మెల్యే సీట్లైనా కొద్దిగా రావడం జరిగింది. నెక్స్ట్ బీజేపీ కూడా ఇక్కడ కూటమిలా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా చూసుకుంటే ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ 3 కలిసి పోరాడినాయి, గెలిచినాయి, పాలన చేస్తున్నారు. నెక్స్ట్ అదే స్ట్రాటజీ ఇక్కడ ప్లే చేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? దానికి కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కు కాంపిటీషన్ కదా. ఎందుకంటే ఒక వన్ సైడ్ ఆల్రెడీ 5 సంవత్సరాలు పాలన చేసేది కాంగ్రెస్, 9.5 సంవత్సరాలు చేసింది బీఆర్ఎస్. మళ్ళీ చూసుకుంటే అప్పుడు ఒక్కరితోటే కాకుండా ఇప్పుడు 5గురితో కొట్లాడే రోజు వస్తుంది కదా. బీఆర్ఎస్ నెక్స్ట్ అధికారంలోకి రావడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధాన పోటీ బీజేపీతో ఉంటుంది. ఒకవేళ బీజేపీ కనుక చంద్రబాబు జనసేనతో అలయన్స్ పెట్టుకున్నది అనుకోండి, ఆ కూటమికి రేవంత్ రెడ్డి నాయకుడు ఉంటాడు. అదే అలాగే అవుతుంది. ఓకే. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో శాశ్వతంగా ఉండే అవకాశం లేదు. గతంలో కూడా లేడు. ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చిండు. ఆ పదవి ఉన్న రోజులు ఉంటాడు బీజేపీతో. పదవి లేకపోతే కాంగ్రెస్తో పదవి లేకపోతే ఏమవుతుంది? ఆయన ప్రత్యామ్నాయ కూటమికి నాయకుడు అవుతాడు. మళ్ళీ కాంగ్రెస్ అయితే రెండోసారి ఆయన ముఖ్యమంత్రి చేయదు కదా. ఇది కూడా కొసేళ్ళదా అనేది డౌటే నాకు. నేను ఎప్పుడో స్టార్టింగ్ నుంచి చెప్పాను, దినదినగండం 5 ఏళ్ళ ఆయుష్ అని. దినదినగండం 5 ఏళ్ళ ఆయుష్ రేవంత్ రెడ్డిది. బట్ ఎలక్షన్ల ముందు ఏ రోజైనా కూడా ఆయనను తీసేసి వేరే ముఖ్యమంత్రిని పెడితే కనుక ఆయన ఈ కూటమికి అధ్యక్షుడు ఉంటాడు. కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్టు అవుతుంది. ఒకవేళ బీజేపీ ఒంటరిగా ఉంటేనేమో గట్టి ఫైట్ చేయగలుగుతుంది. బీసీ వ్యక్తిని అధ్యక్షునిగా పెట్టి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి వాళ్ళు ఫైనాన్షియల్ కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేసి బీజేపీలో వర్గాలు లేకుండా చేయగలిగితే, అంటే యాంటీ బీసీ రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బీసీ నాయకత్వాన్ని పనిచేసేటట్టు కనుక చేయగలిగితే కొంత గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. ఎప్పుడైతే చంద్రబాబుతో, ఎప్పుడైతే జనసేనతో మైనస్ రేవంత్ రెడ్డి కానీ ప్లస్ రేవంత్ రెడ్డి కానీ బీజేపీ అంటగాగింది అనుకో, కేసీఆర్కి ఇంక ఎదురే ఉండదు. ఎత్తిన పాలు పోసినట్టే. మళ్ళీ తెలంగాణ వాదం వస్తుంది. ఇప్పటికే తప్పు చేసినా మళ్ళీ కేసీఆర్ నోడించి రెండోసారి తప్పు చేయొద్దని చెప్పి ప్రజలు పశ్చాత్తాపడి ఆయన ఎత్తిన పెట్టుకుంటారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేకుండా సార్ ఆయన ఇప్పుడు ఈ 3 వచ్చినాయి అనుకోండి, జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి పోటీ చేసినాయి. అప్పుడు ఈయన లేడు.
రేవంత్ రెడ్డి గారు లేదు. లేకున్నా లేకున్నా సరే. ఒక్కసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది బీసీ నాయకత్వాన. ఓకే. ఒకవేళ కనుక బీజేపీ ఒకవేళ పవన్ కళ్యాణ్తో కానీ టీడీపీతో కలిసింది అనుకోండి, దాని బలం సగానికి సగం తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు అనుకోండి, తెలంగాణ ప్రజల్లో ఎమోషన్స్ బాగుంటాయి. మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అడుగు పెట్టలేరు ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ టైం జనసేన ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కుక్కట్పల్లి ఆయనకే మనం రాజమండ్రి ఆయనకు సీట్ ఇచ్చింది. అలా వాళ్ళ వర్గాలకు సీట్ ఇచ్చుకునే ఛాన్స్ ఉంటుంది తప్ప ఉంటుంది. వాళ్ళ వర్గాల వాళ్ళు ఓటు వేస్తారు కూడా. ఓకే. కానీ బీజేపీ బలహీనం అయిపోతుంది. బీజేపీ బలహీనం అవుతుంది అంటే వచ్చే ఛాన్స్ లేదంటారు? అసలు లేదు. బీజేపీకి నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. ఒకవేళ ఏమన్నా ఓ 20-25 సీట్లు 30 సీట్లు గెలిచే అవకాశం ఉంటే ఈ కూటమితో మొత్తం పోతుంది. కూటమి కలవడం వల్ల మొత్తం పోతుంది. ఓకే. తన పలుకుబడి కూడా తగ్గిపోతుంది. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందు మన కేసీఆర్ గారు ధరణిని తీసుకొచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు భూభారతి అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆయన జరిగిన స్కామ్లు వాళ్ళ కోసం చేసుకున్న ధరణిని ఇప్పుడు సరిదిద్ది ఇవన్నీ చేసి భూభారతి తీసుకొచ్చాము, దొరల కోసమే చేశాము అని చెప్పేసి వాళ్ళు ప్రజల కోసం చేశాము, దొరల పాలన జరిగిపోయింది, దీంట్లో దొరలు సేఫ్ అయిపోయారు, ప్రజల అన్యాయం జరిగింది, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆయన వాదనతోటే భూభారతి తీసుకొచ్చిన అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే కౌలుదారులకు పొజిషన్ కాలం తీసేయడం అనేది అది ఖచ్చితంగా వెనకటి నక్సలైట్లు భూములు పంచారు కదా, ఆ పంచిన వాళ్ళ భూములను చాలా కాలం నుంచి రైతులు దున్నుకుంటారు. వాళ్ళ పేర్లు ఉండే అవకాశం లేదు కాస్త కాలం లేకపోతే. నక్సలైట్లు పట్టాలు ఇప్పలేకపోయినారు, వాళ్ళు భూమిని ఇప్పగలిగిన కానీ పట్టాలు ఇప్పలేకపోయినారు. అంటే పొజిషన్ ఇచ్చినంత మాత్రం పట్టా లేకపోతే ఆ భూమి మంది కాదు. కేసీఆర్ గారు ఏం చేశారు, పట్టదారు కాస్త కాలం తీసేశాడు. తీసేస్తే ఎవరు వస్తారు అందులో? వెనకటి దొరలే వస్తారు. పంచుకున్న వాళ్ళు రారు కదా. అప్పుడు ఏమైంది, లబ్ధిదారులు లేరు. ఎక్కడెక్కడనో వ్యాపారాలు చేసుకునేటోళ్ళు మళ్ళీ గ్రామాలలో పోయి మీ చేతుల్లోనే భూమి ఉంది, మా చేతుల్లో పట్టా ఉంది, రైతు బంధు మాకే పడుతుంది, మీకు భూములు కావాలంటే ఇంత డబ్బులు ఇవ్వండి రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి మళ్ళీ వసూలు చేసుకున్నారు. దీని మీద ఒక రీసెర్చ్ జరగాలి, పరిశోధన. ఈ తప్పు ఏదైతే టీఆర్ఎస్ చేసిందో ఈ తప్పు వల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, వాళ్ళకు పట్టాలు ఇవ్వడం పోయి వాళ్ళ పేర్లే వాళ్ళకి తీసేయడం వల్ల ఎంత నష్టం జరిగింది అనేది ఒక సర్వే జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది మాత్రం ముమ్మాటికి కేసీఆర్ గారి తప్పు. రెండవది, కౌలుదారులను గుర్తించకపోవడం కూడా తప్పే. కౌలుదారులు ఉన్నది వాస్తవం కదా. ఇంకోటి మీకు చెప్తున్నా ఫర్ ఇన్ఫర్మేషన్, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులలో ఎక్కువ మంది కౌలుదారులు. 1 ఎకరం అనుకుంటే 4 ఎకరాలు కౌలు తీసుకుంటాడు. ఈ కౌలు వల్లనే చచ్చిపోతాడు. కౌలు పెట్టలేడు, దాని మీద పెట్టుబడి అప్పు తెస్తాడు, తీరా పంట చేతికి రాక చచ్చిపోతాడు. సో కౌలుదారుల విషయంలో మాత్రం టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేయడము, వాళ్ళని పక్కన పెట్టడాన్ని నేను జీవితకాలం అంతా మర్చిపోలేను. కేసీఆర్ చేసిన ఒక 10 పెద్ద తప్పులలో ఇది టాప్లో ఉంటుంది కౌలుదారుల విషయంలో. ఆయన విన్నా కూడా ఆయన సరి చేసుకుంటాడని చెప్తున్నాను. ఆయన మీద రాలేడని చెప్పట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి ఈ తప్పు మళ్ళీ రిపీట్ చేయొద్దని రేవంత్ రెడ్డి ధరణిని సరిచేయడం అనేది వెల్కమ్ చేస్తున్నాం. ధరణిలో ఒక్క తప్పు లేదు, 40-45 తప్పులున్నాయి. ఆయనకు 2 సంవత్సరాలు టైం ఉండే సరి చేయడానికి, పట్టించుకోలే. సిఎస్ పట్టించుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. ఆ తప్పులను సరి చేయకపోవడం ధరణిలో స్కాములు జరిగినాయి అనేది నేనైతే అంగీకరించాను. దీన్ని స్కామ్ అనుకుంటే అది ఏది కౌలుదారుల పేరు లేకుండా చేయడం అనేది స్కామ్ అనుకుంటే ఓకే. బట్ ఆయన ఏదో దాని పేరు మీద 100 ఎకరాలు రాయించుకున్నాడు, ఇది మాత్రం తప్పు. అటువంటి పొరపాట్లు కేసీఆర్ ఏం చేయలేదు. ఎవరన్నా ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు వాళ్ళకు సిఎస్తోని ఈ కలెక్టర్లతో ఉన్న సత్సంబంధాల వల్ల ఏమన్నా ఏదో పనులు చేసిండేమో కానీ కేసీఆర్ ఆ విషయంలో తప్పు చేసిండని నేను అన్నా. కేసీఆర్ ఎప్పుడు గ్రీడీ ఫెల్లో కాదు. ఆయన చేతిలో డబ్బులు పట్టుకోవడం కూడా నేను చూడలేదు. ఏదో పిల్లలకి ఇవ్వడానికి కొంత జేబులో పెట్టుకునేది కానీ ఆయన ఎన్నాడు డబ్బు మనిషి కాదు, డబ్బు గురించి ఆలోచించలేదు, డబ్బును చూడలేదు. ఆయన అంత కిందనే జరిగేది వ్యవస్థ, అంత పార్టీ కానీ ఏది కానీ అంత కిందనే జరుగుతుండేది. వీళ్ళు ఏమన్నా చేస్తే చేసి ఉండొచ్చు అడ్వాంటేజ్ తీసుకొని కొంతమంది, అది కూడా. బట్ ధరణిలో స్కామ్ చేయాలని చెప్పి ధరణి పెట్టలేదు, రెవెన్యూలో ఇష్యూస్ లేకుండా చేయడానికి పెట్టాడు. 95% ధరణి నీట్గా వచ్చింది. అది ఒక రకంగా భారతదేశంలోని మిగతా ప్రభుత్వాలకు ఒక ఆదర్శవంతమైనది. అయితే అందులో లోపాలను ఆయన సరిచేసి ఉంటే
రేవంత్ రెడ్డికి అవకాశం ఉండకపోయింది. ఒక పొజిషన్ కాలం తీసేయడం గురించి పక్కకు పెడితే మిగతా లోపాలన్నీ సరి చేయాల్సినవి ఉండే. అది ఇంటెన్షనల్గా నేను పొజిషన్ కాలం బెటర్ అన్నాడు కాబట్టి అది ఆయన పొరపాటు. అది బట్ మిగతా విషయాలు ఆయన సరి చేయలేకపోయేసరికి రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. భూభారతిని నేను డెఫినెట్గా వెల్కమ్ చేస్తున్నా. భూధార్ కార్డు కూడా ఇవ్వాల్సిందే. ఇది కూడా సమగ్రం అని నేను అన్నా. ఇంట్లో కూడా రేపు బయటకు వచ్చిన తర్వాత మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశం వేయలే కేసీఆర్. ప్రతి దానికి కోర్టు పోవాలి, ఇంకా కరెక్షన్ చేయడానికి అవకాశం లేదు ఆడ. ఇక్కడ అప్పీల్ అథారిటీ పెడుతున్నారు. ఓకే, ఇక చాలా వరకు 45 మిస్టేక్స్ను ఎక్స్పర్ట్స్ని పెట్టి సరి చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే సునీల్ కుమార్ ఆయన ల్యాండెసా అని ఆయన ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. చాలాసార్లు HMTVలో ఇప్పుడు యూట్యూబ్లలో చెప్తున్నాడు. ఆయనకున్నంత నాలెడ్జ్ రెవెన్యూ రికార్డ్స్ మీద ఎవరికి లేదు. ఓకే, ఆయనని ఎక్స్పర్ట్గా పెట్టి ఆ కమిటీలో పెట్టి ఇప్పుడు రైతు కమిషన్లో పెట్టినందుకు డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి. ఆయన వల్లనే ఇవాళ అది ఒక కరెక్ట్ పద్ధతిలో వస్తున్నదని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుబుల్ టైంని మాకు కావాల్సిన కొన్ని డౌట్స్ని క్లారిఫై చేశారు. మళ్ళీ సార్ మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.